మీ జీవితాన్ని మార్చే 52 అలవాట్లు. ప్రతి వారం ఒక కొత్త చిట్కా కేవలం హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగులో మాత్రమే. ఈ చిన్న చిన్న మార్పులను మీ దైనందిన జీవితంలో చేర్చుకోండి. ఏడాది తిరిగేలోపు ఆరోగ్యవంతులుగా మారండి. హ్యాబిట్ నంబర్ 22. విభిన్న కదలికలతో మీ మెదడుకు సవాల్ విసరండి. కఠినమైన వర్కౌట్ అంటే కేవలం బరువులు ఎత్తడం లేదా వేగంగా పరిగెత్తడం మాత్రమే అని మీరు అనుకుంటున్నారా? అయితే మళ్ళీ ఆలోచించండి. కొన్నిసార్లు అత్యంత ప్రభావవంతమైన మెదడు శరీర శిక్షణ చాలా సాధారణ కదలికల నుండి వస్తుంది. అవి ఎంత సరళంగా ఉంటాయంటే మిమ్మల్ని అయోమయానికి గురిచేస్తాయి. ఒకసారి ఇది ప్రయత్నించండి. మీ ఎడమ చేతితో థమ్సప్ చూపండి. మీ కుడి చేతి చూపుడు వేలుతో ఆ బొటన వేలిని పాయింట్ చేయండి. ఇప్పుడు వెంటనే మార్చండి. మీ మెదడు ఒక క్షణం ఆగి ఆలోచించిందా? అసలు ఉద్దేశం అదే. ఇలాంటి విభిన్నమైన అసిమెట్రిక్ కదలికలు మీ మెదడును చురుగ్గా ఉంచుతాయి, కొత్త పరిస్థితులకు అలవాటు పడేలా చేస్తాయి. అందుకే ఇవి మనకు చాలా అవసరం. ఈ కదలికలు ఎందుకు ముఖ్యం? మన మెదడుకు అలవాట్లంటే ఇష్టం. చేతులు కాళ్ళను ఒకే పద్ధతిలో కదిలించడానికి అది అలవాటు పడిపోతుంది. కానీ మీరు ఒకే సమయంలో రెండు వేర్వేరు పనులు చేసినప్పుడు మెదడు కొత్త నాడులను నిర్మించుకోవాల్సి వస్తుంది. దీనినే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఈ రీవైరింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు: ఏకాగ్రత పెరుగుతుంది, శరీర సమన్వయం మెరుగుపడుతుంది, బ్యాలెన్స్ పెరుగుతుంది, వయస్సుతో పాటు వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను తగ్గిస్తుంది. ఇది మీ మెదడుకు మీరిచ్చే ఒక చిన్న సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది. ఈ కదలికలు మీ మెదడును ఎలా బలపరుస్తాయి? ప్రతి అసిమెట్రిక్ కదలిక మీ మెదడులోని రెండు వైపులా ఏకకాలంలో కానీ వేరువేరు పద్ధతుల్లో పనిచేసేలా చేస్తుంది. మెదడులోని ఎడమ భాగం శరీర కుడివైపును, కుడి భాగం ఎడమ వైపును నియంత్రిస్తుంది. ఇవి రెండు సమన్వయంతో పనిచేసినప్పుడు మెదడు మరింత దృఢంగా తయారవుతుంది. మీరు ప్రయత్నించగలిగే కొన్ని సాధారణ కదలికలు. రోజుకు కొన్ని నిమిషాల పాటు వీటిని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వన్, నెమ్మదిగా నడుస్తూ కుడి చేతిని క్లాక్ వైజ్ దిశలో, ఎడమ చేతిని యాంటీ క్లాక్ వైజ్ దిశలో తిప్పండి. సెకండ్ వన్, రెండు చేతులను పొత్తి కడుపుపై ఉంచి వ్యతిరేక దిశల్లో వృత్తాకారంగా తిప్పండి. థర్డ్ వన్, పైన చెప్పుకున్న థమ్సప్ వర్సెస్ చూపుడు వేలు మార్పును వేగంగా చేయండి. ఫోర్త్ వన్, ఒక చేత్తో బంతిని విసురుతూ మరో చేత్తో గాలిలో పంచ్ ఇవ్వండి. ఇవి చూడడానికి సులభంగా అనిపించినా ప్రయత్నిస్తేనే అసలు సవాల్ తెలుస్తుంది. అదనపు ప్రయోజనం: మెరుగైన బ్యాలెన్స్. నడుస్తున్నప్పుడు ఇలాంటి కదలికలు చేయడం వల్ల మీ శరీర సమన్వయం మెరుగుపడుతుంది. అది బ్యాలెన్స్ను మెరుగుపరుస్తుంది మరియు వయసు పైబడిన వారు కింద పడిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జాగ్రత్తలు: వీటిని నెమ్మదిగా సురక్షితమైన ప్రదేశంలో చేయండి. మీకు బ్యాలెన్స్ సమస్యలు ఉంటే ఎవరిదైనా సహాయం తీసుకోండి లేదా ఏదైనా పట్టుకొని చేయండి. ఇక్కడ వేగం అనేది ముఖ్యం కాదు, నియంత్రణ ముఖ్యం.